సార్ నమస్తే అండి. నమస్తే. భోపాల్‌లో జరిగిన దారుణానికి సంబంధించి మనం ఎక్కడ చూసినా ఈ వార్త గురించే వింటున్నాం నిన్నటి నుంచి. తుషార్ శర్మ గారిని అంటే డేటింగ్ యాప్స్‌లో పరిచయం వాళ్ళది. పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 5 నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు. కానీ రిపోర్ట్‌లో మాత్రం ఆమె ఊపిరుండగానే అంటే అంటే బ్రతికి ఉండగానే ఆమె ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఉరి పెట్టారు అన్నది కూడా మనకు అంటే తెలుస్తోంది. మెడకి బెల్ట్ ఉంది అని ఆ బెల్ట్‌ని యాక్చువల్‌గా మార్క్స్ తెలుస్తున్నాయి. ఫోరెన్సిక్ వాళ్ళకి ఇవ్వలేదు హ్మ్. పోలీసులు. తర్వాత పంపించారు. ముందు ఇవ్వలేదు. ముందు ఇవ్వకపోవడంలోనే కుట్రుంది. పోలీసుల సహకారం కూడా ఉంది. ఇప్పుడు అని ఆ అమ్మాయి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తున్నారు. ఇది హత్యే. ఇది క్లియర్ కట్‌గా మా అమ్మాయిని చంపేశారు వాళ్ళు వాంటెడ్‌గానే. చంపేసి దీన్ని ఆత్మహత్యగా చెప్తున్నారు. చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరిస్తున్నారు. బెల్ట్‌తోనే మెడకి ఉరేశారు. మెడ చుట్టూ బెల్ట్ పెట్టి లాగి ఊపిరాడకుండా చేసి చంపేసాయి. ఉరి అని చెప్తున్నారు. ఇది అంటే తను బెల్ట్‌తో ఎలా అలా బిగించేసుకుంటుంది బిగించి ఆ అమ్మాయి. కాబట్టి ఇది బయట నుంచి ఎవరో చేసిందే అనేది వీళ్ళ ఆరోపణ. రెండోది అతను గతంలో కూడా అంటే అతనితో కలిసి ఉండటం మొదలుపెట్టిన క్షణం నుంచి తను రకరకాల వేధింపులకు గురి చేస్తున్నాడు అనే విషయం ఈవిడ తన ఫ్రెండ్స్తోనూ పేరెంట్స్తోనూ షేర్ చేసుకుంటూనే ఉన్నారు. నేనిక్కడి నుంచి ఉండలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళిపోండి. ఇక్కడ పరిస్థితులేవి చక్కగా లేవు. అవును. నన్నేదో చేసేస్తారు వీళ్ళు. నన్ను వీళ్ళు బతకనివ్వరు. అనేదాకా ఇవన్నీ ఆల్రెడీ ఆమె పెట్టారు. పెట్టి ఉంది కాబట్టి ఈ చార్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కోర్టుకు సమర్పించారు ఇప్పుడు. సమర్పించారు కాబట్టి అతను పరారీలో ఉన్నాడు, ఇప్పుడు భర్త పరారీలో ఉన్నాడు. పరారీలో ఉండి ఆయన కూడా కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నం చేశాడు. యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నాలు జరిగాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వనని చెప్పింది కోర్టు. కోర్టు. సరెండర్ అయి తీరవలను అని చెప్పారు. చెప్పారు కాబట్టి ఇప్పుడు అతను సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈలోపు పోలీసుల వైపు నుంచి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఆ బెల్ట్ దేంతో అయితే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు అది ఎందుకు ఇవ్వలేదు అని ఈ పోస్ట్ మార్టం చేసినటువంటి హాస్పిటల్ డాక్టర్లు క్వశ్చన్ చేసిన తర్వాత వీళ్ళు పంపించారు అది. యాక్చువల్గా ఆ రోజే సంఘటనా స్థలం నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా 100 అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు లోకల్ పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అత్తగారి తరపున వాళ్ళు అనేది బలంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే విషయం అర్థమైందో ఇది డెఫినెట్గా హత్య అయి ఉంటుంది అనే కంక్లూజన్కి రావచ్చు. అందులో ఎటువంటి వివాదము లేదు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, మెయిన్ చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి అంటే ఆ అమ్మాయి పర్సనల్ విల్కి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రెజర్స్ వచ్చి ఉండొచ్చు. కాస్త వరకట్ను గట్టిగానే అడిగారు అనేది కూడా వార్త. ఏదైనా కావచ్చు. అంటే ఇది ఒక యాప్లో ఏర్పడినటువంటి పరిచయం నుంచి మొదలైన వ్యవహారం కాబట్టి అది అయి ఉండే అవకాశం కంటే కూడా ఇంకేదో అడిగి ఉంటారు. అసలు ఈ అమ్మాయిని ట్రాప్ చేయటం దగ్గరే వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో ఉండుంటుంది. ఈమె మిస్ పూణే. ఇంకొకటి మన తెలుగు సినిమాల్లో చేశారు. ఆమె ఆర్టిస్ట్ నటి కూడా ఆమె. అదే వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉండుంటాయి. ఇలాంటి అమ్మాయిలని మనం ట్రాక్ చేయగలిగితే దాని ద్వారా కొన్ని ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు. అలాంటి ఐడియాలతో కూడా ఇలాంటి యాప్లలో నుంచి ట్రాక్ చేసి పట్టుకోవడం అనేది చేస్తారు. అక్కడెక్కడో ఈ అమ్మాయి పర్సనల్ విల్కి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అవన్నీ వాళ్ళు ప్లాన్ చేసినవి. పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి ఈ పనులు నువ్వు చేసి తీరవలను అని ఇన్సిస్ట్ చేసి ఉండొచ్చు. అందుకని ఘర్షణలు జరిగి ఉండొచ్చు, కొట్టి ఉండొచ్చు. ఆ కొట్టినటువంటి సందర్భంలోనే ఆవిడ రియాక్షన్ ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. అంటే తన వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేసింది. ఇది ఇక కంట్రోల్ కాదు అనే విషయం అర్థమయ్యి ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్పినా ఎందుకు వెంటనే వచ్చి ఆమెను పట్టుకుని వెళ్ళలేదు? వీళ్ళ అంటే అప్పుడు ప్రయత్నం చేసి ఉంటారు. ప్రయత్నం చేసినా వాళ్ళు అలౌ చేసి ఉండకపోవచ్చు. ఘర్షణ జరుగుతోంది 2 కుటుంబాల మధ్య. ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణలు చాలా ఇళ్లలో జరుగుతుంది. ఇది కొత్త విషయమేం కాదు. అంటే రకరకాల పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళ బంధువులు వెళ్తారు, వాళ్ళ బంధువులు, కొంతమంది పెద్దల దగ్గర కూర్చోవటం. ఈ డ్రామా ఒకటి నడుస్తూ ఉంటుంది ప్యారలల్గా. ఈ లోపు అక్కడ ప్రెజర్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఇమ్మీడియట్గా. అంటే వీళ్ళల్లో చైతన్యం ఉంటే సీరియస్గా రోడ్డు మీదకి వచ్చేసి నాకేం సంబంధం
అని వచ్చేసి ఉండాలి అమ్మాయి. ఎందుకు ఉండాలి అక్కడ? డే 1 నుంచి గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ అసలు ఎందుకు స్టే చెయ్యాలి? వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ప్రపోజల్స్ అర్థమైపోయినాయి తనకి. అర్థమైపోయిన తర్వాత అక్కడ ఎందుకు స్టే చేయాలి? ఇమ్మీడియట్గా బయటకు వచ్చేయాలి కదా. అది జరగలేదు. అది పోవడం అనేది ఇప్పుడు ఒక అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మనకి ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు. వెళ్ళేటప్పుడు మన నార్మల్‌గానే వెళ్ళింది మరి ఆ అమ్మాయి. తర్వాత ఏదో మరి పైన ఏం జరిగిందో తెలీదు. కొంతమంది మళ్ళీ పైకెళ్లారు. ఆ అమ్మాయిని ఇంకా ఒక పట్టుకొని ఒక తీసుకొచ్చారు. మొహమాటం ఉంటుంది. ఏదో కుటుంబానికి సంబంధించినటువంటి పరువు పోతుంది. దీన్నేదో సెటిల్ చేసుకుందాం అనే ఆ రకమైన ఆలోచనలు ఉన్నాయా అనే పరిస్థితి కూడా కాదిక్కడ. ఎందుకంటే ఈ అమ్మాయి కొంత మోడ్రన్ సొసైటీతో ఎక్స్‌పోజర్ ఉన్నటువంటి మనిషి. హ్మ్. తను ఒక యాప్‌లో నుంచి, డేటింగ్ యాప్‌లో నుంచి అతనితో కాంటాక్ట్ అయిందంటేనే ప్రాపంచిక జ్ఞానం ఉంది తనకి. ఉన్నప్పుడు అక్కడ ఏ డౌట్ వచ్చినా వెంటనే స్మెల్ చేసి బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఎందుకు రాలేకపోయింది అనేదే కీలకమైన ప్రశ్న. హ్మ్. ఆ అమ్మాయి ఏ బలహీనత వలన, లేకపోతే ఇంకేదైనా ఒక ప్రామిసింగ్‌గా అనిపించే అభిప్రాయం ఏదైనా ఉందా? వాళ్ళ అమ్మగారిని ఆమె రిక్వెస్ట్ చేసింది. ఇక్కడ ఉండే పరిస్థితులు లేవు. నన్నొచ్చి పట్టుకెళ్ళిపోండి అని అన్నారు ఆమె. అదే వచ్చి పట్టుకెళ్ళండి ఇలాంటి మాటలు అంటే ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ నుంచి ఏదైనా వెళ్ళుండి వాళ్ళు అడగటం వేరు. తను చూస్ చేసుకున్నటువంటి మ్యాచ్ ఇది. హ్మ్. తను చూస్ చేసుకున్నప్పుడు ఆ యుద్ధం ఏదో తనే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ జీవితం మార్చుకోవటం కోసం యుద్ధం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళదే అయి ఉంటుంది. పేరెంట్స్ది కూడా కాదు. అందుకని ఆ చైతన్యం కలిగించటంలో తల్లిదండ్రుల ఫెయిల్యూర్స్ ఉంటాయి చాలా చోట్ల. ఆ ఫెయిల్యూర్ లేకుండా వీళ్ళే చెప్పాలి, నువ్వే ఫైట్ ఇట్ అవుట్, నువ్వే గొడవ పడి బయటకు వచ్చేసాయి. ఎందుకు ఉండాలి అక్కడ? ఆ అమ్మాయి డే 1 నుంచి అర్థమైంది, నువ్వు జనాలందరికీ పంపించావు, నన్ను హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? ఆ క్షణమే బయటకు వచ్చేసి నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో, ఒకవేళ దీనికి చట్టబద్ధత ఉంది ఈ వివాహానికి అనుకుంటే కోర్టుకు వెళ్దాం. ఈ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కేసుల్లో ఇలాంటివి చాలా తక్కువ ఉంటున్నాయి. అంటే ట్రెడిషనల్గా సరెండర్ అవ్వటం వేరు. ఇలా ట్రెడిషనల్గా ఇదేదో పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో అలాంటి హత్యలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు పెళ్ళైన 5 నెలలకి ఇలా జరిగింది కాబట్టి మీరు అంటున్నట్టుగా అది ఆమె డెసిషన్ కాబట్టి ఇంకాస్త ఓపిక పడదాం అని అనుకున్నారా? ఆమె డెసిషన్ కాదు ఇది, వాళ్ళు చంపేసి ఉంటారు. అంటే తను వినటం లేదు వాళ్ళ మాటలు. ఆ బయటకు వినకపోవడానికి వచ్చేయకుండా అక్కడే ఉండడానికి ఆమె కాస్త ఇంకా ఓపిక పడదాం. ఏదో చేద్దాం, ఏదో మార్చుకుందాం, ఇలాంటివి ఏవైనా ఉన్నాయా ఆలోచనలు? అలాంటి ఆలోచనలు వర్కౌట్ అవ్వవు అనే జ్ఞానం కూడా రావాలి. వర్కౌట్ అవ్వవు కాబట్టే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే అవతల వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు చాలామంది. హ్మ్. మీ పార్ట్నర్లో మీకు నచ్చని లక్షణాలు ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్తారు, కానీ అది అన్ని సందర్భాల్లోనూ అవ్వదు. సెట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో కాన్స్పిరసీ బ్రెయిన్లో మొదలై అప్పుడు ఈ రిలేషన్లోకి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ వర్కౌట్ చేసుకుందామని ట్రై చేస్తారు తప్ప వీళ్ళ మాటలు వినాలని కూడా అనుకోరు. హ్మ్. వీళ్ళని మనం ట్రాప్ చేసాం, మన కంట్రోల్లోకి వచ్చేసారు, మన కార్యక్రమం మొదలైపోవాలి అనుకుంటారు. అదేదైనా కావచ్చు. ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా సాధారణంగా ఈ మధ్య చూస్తుంటే క్రైమ్ రేట్ పెరుగుతుందనే అర్థమవుతోంది. అంటే కొంచెం అంటే దీంతో ఉండాలి, మెలకువతో ఉండాలి. ఆ మెలకువతో లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ అండి.